నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో సోషల్ టీచర్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అన్న నేపథ్యంలో విషయం తెలిసిన వెంటనే ఆదర్శ పాఠశాలను సందర్శించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి సంబంధిత ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులను జరిగిన సంఘటన గురించి తెలుసుకుని అనంతరం మాట్లాడుతూ జరిగినటువంటి సంఘటనలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ గారిని కూడా తగు విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ఆదర్శ పాఠశాలలో ఈరోజు కొంతమంది విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైనవని అంటూ ఆరోపణలు చేసినందువల్ల అసలు నిజాలను తెలుసుకునేందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. హాలియా సిఐ గారితో పాటు డిఎస్పీ గారు కూడా నాతో పాటు రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడున్న అధ్యాపకుల్ని ప్రిన్సిపల్ గారిని కూర్చోబెట్టి ఏం జరిగిందా అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద నిజాలు ఇమీడియట్గా తేల్చమని ఎంక్వైరీ అన్నది చేయమని, అప్పటి వరకు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు వచ్చిన అధ్యాపకులను విధులకు రాకుండా నివారించడమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎంక్వైరీలో దాని రిపోర్టుని బట్టి చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అవి ఏదైనా రుజువు అయితే ఆదర్శ పాఠశాలలు పేరుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి తప్పితే ఇటువంటి వేధింపులకి తావివ్వమని కఠినమైన చర్యలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ అతి త్వరలో ఆ ఎంక్వైరీ పూర్తి చేసి ఇవ్వమని కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. దాని తగ్గట్టు యాక్షన్స్ ఉంటాయి.